ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తే అష్టలక్ష్మి కటాక్షం, కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇల్లు శుభ్రం చేసి కలశ స్థాపన చేయాలి. ఉదయమే తలస్నానం చేసి ఇల్లు ముగ్గులతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి. పీటపై బియ్యం పోసి రాగి లేదా వెండి చెంబుతో అంటే కలశం అమ్మవారిని ఆవాహన చేయాలి. అమ్మవారికి కొత్త వస్త్రాలు, జాకెట్ ముక్క, గంధం, కుంకుమ మరియు తాజా పుష్పాలతో అలంకరణ చేయాలి. అలాగే పూజా విధానం, నైవేద్యం ఎలా పెట్టాలో చూద్దాం. 9 పోగుల దారానికి తోరం 9 పూజలు చేసి కుడి చేతికి కట్టుకోవాలి. అష్టలక్ష్మి స్తోత్రాలు, వరలక్ష్మి వ్రత కథ చదువుకోవాలి. అమ్మవారికి పరమాన్నం, వడపప్పు, పానకం మరియు వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. పాటించవలసిన ముఖ్యమైన ఆచారాలు: పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు అంటే సువాసినులకు తాంబూలం, జాకెట్ ముక్క, పండ్లు దక్షిణతో సహా ఇవ్వాలి. సాయంత్రం వేళ దీపారాధన చేసి అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవాలి. మనస, వాచ, కర్మణ భక్తితో పెద్దలను గౌరవిస్తూ సాటివారికి సహాయపడే గుణం కలిగి ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆ ఇంటిలో నివసిస్తుంది. మీకు గనక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ మా ఛానల్కి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి.